తెలంగాణ ఎంసెట్ 2025 స్టూడెంట్స్ మరి పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి మేలోనే ఇంజనీరింగ్ సెట్ ఇంతకుముందు ఏంటంటే వీళ్ళు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయితే మే కాదు మరి ఏప్రిల్లోనే ముందే మేము పెడతామని అన్నారు. మరి వీళ్ళు టీసీఎస్ వాళ్ళు అయితే మరి ఆల్రెడీ జేఈ మెయిన్ ఉంది ఏప్రిల్ ఎగ్జామినేషన్లో, ఏప్రిల్లో మరి మే 18న అయితే అడ్వాన్స్డ్ కూడా ఉంది అని వాళ్ళకి గవర్నమెంట్కి అయితే తెలంగాణ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అది కొంచెం కష్టంగా ఉంటుంది అన్నది వాళ్ళైతే ఒక నిర్ణయానికి వచ్చినట్టు మేలోనే ఇంజనీరింగ్ ఎగ్జామినేషను ఎంట్రన్స్ టెస్ట్ పెట్టే అవకాశం ఉంది. మేలోనే ఎంసెట్ ఎగ్జామ్ వీలైన త్వరగా కౌన్సిలింగ్ ఆగస్టుతో క్లాసులు మొదలు. టీసీఎస్కు ఉన్నత విద్యామండలి స్పష్టీకరణ. ఇంజనీరింగ్, అగ్రికల్చరు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాన్ని నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎంసెట్ 2024 ఎప్పటిలాగానే మే నెలలో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించారు. అంటే మే 18వ తారీఖునైతే అడ్వాన్స్డ్ ఉంటుంది కాబట్టి అడ్వాన్స్డ్ అయిన తర్వాత పెడతారని మరి నేనైతే యాక్సెప్ట్ అనుకుంటున్నాను. అయితే ఈ తర్వాత ప్రక్రియను మాత్రం వేగవంతంగా పూర్తి చేయాలని భావిస్తుంది. ఇందుకు తగ్గట్టుగానే పరీక్ష తేదీలను కౌన్సిలింగ్ షెడ్యూల్ను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. జాతీయ రాష్ట్ర పరీక్షలను దృష్టిలో ఉంచుకుని టీసీఎస్ ప్రతి సంవత్సరము సెట్ తేదీలను మండలికి సూచిస్తుంది. ఇప్పటికే దీనిపై మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో టీసీఎస్ అధికారులు సంప్రదింపులు తెలిపారు. తొలుత ఎఫ్సెట్ను ముందే నిర్వహించాలని భావించారు. అయితే ఇది సాధ్యం కాదని జాతీయ పరీక్షలు అడ్డంకి ఉన్నాయని టీసీఎస్ తెలిపింది. అది జాతీయ పరీక్షలు అంటే జేఈ మెయిన్ ఉంది, జేఈ అడ్వాన్స్డ్ అయితే మరి రెండు ఉండటం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటిలాగా మే నెలలో పరీక్ష నిర్వహించాలని మండలి ఆమోదం తెలిపింది. మండలి అయితే కన్ఫర్మ్ చేసింది. మే నెలలో మరి డేట్ అనేది మరి అడ్వాన్స్ తర్వాత పెడతారా ముందు పెడతారా అనేది మనకు తెలియదు, కానీ ఇందుకు అనుగుణంగానే తేదీలు ఖరారు చేయమని టీసీఎస్కు తెలిపినట్లు మండలి చైర్మన్ గురువారం మీడియాకు వెల్లడించాడు. ఇంటర్మీడియట్ పరీక్షలు, జేఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్ష దృష్టిలో ఉంచుకుని ఎఫ్సెట్ తేదీపై ఖరారుపై మరో 3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశము ఉంది. ఇది స్టూడెంట్ మరి జేఈ అడ్వాన్స్డ్ అయితే మరి 18ని ఉంది. మరి 18 ఉంది కాబట్టి మరి ఇంకా 2 వీక్స్ తీసుకుంటారా నెక్స్ట్ వీక్? అంటే జేఈ అడ్వాన్స్డ్ అనేది ఇక్కడ అందరు రాయరు, ఎందుకంటే 2.5 lakhs మంది ఆల్ ఓవర్ ఇండియా వైజ్ రాస్తారు కాబట్టి నేను అనుకోవటము జేఈ అడ్వాన్స్డ్కి దీనికి సంబంధం ఏం లేదు. ఎందుకంటే జేఈ మెయిన్ అందరు రాస్తారు, స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉన్నారో అందరు రాస్తారు. జేఈ మెయిన్ అయితే ఎవరైతే జేఈ మెయిన్ క్వాలిఫై అయిన వాళ్ళు అడ్వాన్స్డ్కి వెళ్తారు కాబట్టి నాకు తెలిసి జేఈ ఎగ్జామినేషను మరి ఫిబ్రవరి 4న మరి మే 4, 4th కానీ 10th కానీ ఉండే అవకాశం ఉంది. మే 9th, 10th మరి ఆ షెడ్యూల్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఒక 3-4 days సెషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి 9th కానీ 10th కానీ ఆ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి నుంచి అయితే ఎవరికైతే నాకు జేఈ మెయిన్ అడ్వాన్స్డ్తో నాకు అడ్వాన్స్డ్ ఓకే వదిలేయండి, అడ్వాన్స్డ్ అనేది జేఈ మెయిన్ క్వాలిఫై అయితేనే అడ్వాన్స్డ్కి వెళ్ళేది. ఎందుకంటే 2.5 lakhs ఆల్ ఓవర్ ఇండియాలోనే వెళ్తూ ఉంటారు. అందుకని అడ్వాన్స్డ్కి మరి ఎంసెట్కి పెద్ద సంబంధమే లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి మన స్టూడెంట్స్ మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ, మరి ఏపీ ఎంసెట్ కానీ, తెలంగాణ ఎంసెట్ కానీ దానికి దీనికి ఒక 10 days గ్యాప్ ఉండటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి. ఇప్పుడు నుంచైనా మీరు నాకు జేఈ వద్దు అనుకున్న వాళ్ళు కష్టపడి దీనికి ఎంసెట్ దీనికి ఫోకస్ అనేది ఎంసెట్లో ప్రిపేర్ ఉంటే మీకు మంచిగా లోకల్ కాలేజీలోనే మంచి ఆంధ్ర యూనివర్సిటీ కానీ, తెలంగాణలో ఓయూ కానీ, జేఎన్టీయూ కానీ, సిబిఐటి కానీ, వాసవి కానీ ఇలా టాప్ కాలేజీల్లో సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి, చదివితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు జేఈ వద్దు అనుకున్న వాళ్ళు చదవండి, కష్టపడి చదివితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. మీరు తక్కువ ఖర్చులో మరి ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేరే డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళారనుకో ఈ రోజుల్లో 20 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు అవుతుంది. అందుకని చదివారనుకో మీకు 1 lakh 2 lakhs జస్ట్ బస్ ఫీజు, బస్ పాస్, జస్ట్ హాస్టల్ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. మరి ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్.